హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే మొక్కజొన్నలతో రొట్టెలు. ఇవి స్వీట్ కార్న్ కాదండి, దేశవాళీ జొన్నలు. నేను ఇక్కడ పచ్చి మొక్కజొన్నలతో రొట్టెలు చేసి చూపిస్తున్నానండి. అమ్మమ్మలు నానమ్మలు మన చిన్నప్పుడు గడక చేసి ఉంటారు కదండి జొన్నలతో. అలా కాకుండా నేను పచ్చి జొన్నలతో రొట్టెలు ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నానండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇలా రొట్టెలు చేసుకోవడం వలన వీటి ఉపయోగాలు ఏంటంటే, షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్ చేస్తుంది, అధిక బరువు ఉన్న వాళ్ళకి బరువు తగ్గిస్తుందండి. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదో చిన్న రిక్వెస్ట్ అండి, ప్లీజ్ 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 ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీ కోసం ఒక్క లైక్ చేసి నాకు సపోర్ట్ చేయండి అబ్బా. మీరు లైక్ చేయడం వల్లనే చాలామందికి రీచ్ అవుతుంది. ప్లీజ్ ప్లీజ్ సపోర్ట్. మీకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. నేను ఇక్కడ 2 మొక్కజొన్నల్ని ఒలుచుకుంటే నాకు ఇక్కడ 1 కప్పు వరకు అయ్యాయండి. ఈ 1 కప్పు మొక్కజొన్నల్ని ఇలా ఒక చిన్న మిక్సర్ జార్లోకి తీసుకొని ఇందులోకి ఒక పచ్చిమిర్చిని ఇలా చుంచుకొని వేసుకోవాలి. అలాగే ఇందులో 1/2 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ ఇందులోనే వేసుకుంటే పిండిలో చక్కగా సాల్ట్ కలిసి చక్కగా ఉంటుందండి. చూడండి, ఇలా మెత్త బ్లెండ్ చేసుకోవాలి. ఈ విధంగా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. మొక్కజొన్నలు మరీ లేతవి కాకుండా అలాగే మరీ ముదురువి కాకుండా మిడిల్, అంటే కొంచెం గింజ ముదిరినట్టు ఉంటుంది కదండి, అవి తీసుకోవాలి. అలా తీసుకొని ఇలా బ్లెండ్ చేసుకొని ఒక గిన్నెలోకి వేసుకున్నాక ఇందులోకి 1 కప్పు వరకు బియ్యం పిండి, దొడ్డు బియ్యం పిండి అంటే రేషన్ బియ్యం ఉంటాయి కదండి, ఆ రేషన్ బియ్యం పిండిని మాత్రమే తీసుకోవాలి. ఈ విధంగా 1 కప్పు వరకు జల్లించుకొని తీసుకొని కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి 1 కప్పు వరకు వేసుకోకూడదు. 1 కప్పు పిండిని తీసుకొని ఇలా కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి మొత్తం వేసుకుంటే పిండి మరీ గట్టిగా అవుతుంది, అంత బాగోవు. సో ఇలా కొద్దిగా వేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు బియ్యం పిండి తీసుకుంటే నాకు ఓన్లీ 1/2 కప్పు వరకు సరిపోయిందండి. చూడండి, ఇలా 1/2 కప్పు వరకు తీసుకొని ఈ పిండిని పక్కకు తీసేద్దాం. ఇలా చక్కగా కలిసేలా కలుపుకోవాలి. దొడ్డు బియ్యం పిండి ఎందుకు అంటే, దొడ్డు బియ్యం పిండి అంటే రేషన్ బియ్యం ఎందుకంటే రేషన్ బియ్యంలో షుగర్ లెవెల్స్ తక్కువగా ఉంటాయండి. షుగర్ ఉన్న వాళ్ళు రేషన్ బియ్యం తింటే చాలా మంచిది. మనం రెగ్యులర్గా తీసుకునే రైస్ కన్నా ఇలా రేషన్ బియ్యం తీసుకుంటే ఒంటికి చాలా అంటే చాలా మంచిదండి. సో ఇలా రేషన్ బియ్యం తీసుకుంటే షుగర్ ఉన్న వాళ్ళకి షుగర్ కంట్రోల్కి తీసుకొస్తుంది. ఈ విధంగా కలిపాక ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసిన ఆనియన్స్, కొరియాండర్ వేసుకొని మరోసారి చక్కగా కలిసేలా కలుపుకుంటే చూడండి, మనకు చపాతీ పిండి కన్సిస్టెన్సీ వచ్చింది కదా. ఈ విధంగా కలుపుకున్నాక పెద్ద లెమన్ సైజ్ పిండి తీసుకొని ఇలా బాల్స్లా చేసుకోవాలండి. మొత్తం పిండిని ఇదే విధంగా చేసుకుంటే నాకు ఇక్కడ 4 బాల్స్ అయ్యండి. ఈ విధంగా చేసుకొని పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ పై చపాతీ ప్యాన్ కానీ ఇలా దోశ ప్యాన్ కానీ తీసుకొని వేడి చేసుకోవాలి. ప్యాన్ వేడయ్యేలోగా పీట మీదకి ఇలా ఆయిల్ కవర్ కానీ లేదంటే మీ దగ్గర ఎలాంటి కవర్స్ ఉన్నా కానీ వాటిని ఇలా రౌండ్గా కట్ చేసుకొని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని ఇలా వీడియోలో చూపించిన విధంగా ఒక్కొక్క బాల్స్ని తీసుకొని ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇవి చేసుకునే వరకు మనకు అటు ప్యాన్ వేడవుతుంది. ప్యాన్ వేడి చేసుకోవడం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో చేసుకుంటే మరి బాగా వేడయ్యి మాడిపోతుంది. సో లో ఫ్లేమ్లో వేడి చేసుకొని మరోవైపు ఇలా రోటీలు చేసుకోవాలండి. చూడండి, ఇలా చేత్తో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. లాస్ట్కి పలుగుల్లా అనిపిస్తే ఇలా ఈక్వల్గా రౌండ్గా ఫింగర్స్తో నీట్గా ఇలా రొట్టెలు చేసుకోవాలి. చాలా ఈజీ అండి, సింపుల్గా చేసేసుకోవచ్చు. మన ఊళ్ళల్లో చాలా మొక్కజొన్నలు దొరుకుతాయి కాబట్టి ఊళ్ళల్లో ఉన్న వాళ్ళు సిటీ వాళ్ళకి ఇలా తెప్పించుకొని రొట్టెలు చేసుకోండి. మనం తినే ఆహారంలో కల్తీ బాగా ఉంటుందండి సిటీలో ఉన్న వాళ్ళకి. సో ఇలా మనం హెల్తీ ఫుడ్ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా జొన్నలు దొరికిన వాళ్ళకి ఖచ్చితంగా ఇలా ట్రై చేసి పిల్లలకి పెట్టండి, మీరు కూడా తినండి. ఇలా ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా మంచిగా తిప్పుతూ కాల్చుకోవాలండి. నేను ఇక్కడ ఆయిల్ వేయలేదండి, ఆయిల్ వేయకుండా 2 వైపులా మంచిగా కాలేలా కాల్చుకున్నాను. చూడండి, ఈ విధంగా కాలాక ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. నేను మరొక రొట్టె చేసి కూడా చూపిస్తున్నాను. నేను ఇందాక రొట్టె చేసి ప్యాన్ మీదనే వేసి తీసాను కదండి, అలా కాకుండా అలా ఇబ్బంది అనిపిస్తే ఇలా కొద్దిగా లావుగా చేసుకొని ఇలా చేతితో తీసుకుంటే కూడా ఈజీగా రిమూవ్ అయిపోతుంది. చూడండి, నేను ఇప్పుడు చేతిలోకి తీసుకుంటున్నాను. చూడండి, ఇందాక డైరెక్ట్ ప్యాన్ మీద వేసాను రొట్టె, ఇప్పుడేమో ఇలా చేతిలోకి తీసుకున్నాను. అస్సలు బ్రేక్ అవ్వకుండా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఒక్కసారి ఈ వీడియో చూసి చేశారంటే మీకే పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, ఈ విధంగా చేసుకొని ఇలా ప్యాన్ మీద వేసుకొని 2 వైపులా తిప్పుతూ కాల్చుకోవాలి. ఇన్ కేస్ ఆయిల్ కావాలనుకుంటే
మ్యాక్సిమం ఆయిల్ లేకుంటేనే బాగుంటుంది. ఆయిల్ కావాలనుకుంటే ఇలా గంటకే ఒకే ఒక డ్రాప్ వరకు ఆయిల్ తీసుకొని 2 వైపులా ఇలా స్ప్రెడ్ చేసుకొని కాల్చుకోండి. ఎక్కువ ఆయిల్ పట్టదు. మనం ఆల్రెడీ కవర్కి ఆయిల్ అప్లై చేసాం కాబట్టి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇన్ కేస్ ఆయిల్ కావాలనుకుంటే ఇలా ఒక డ్రాప్ వేసుకొని మంచిగా కల్లా కాల్చుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని మిగతా వాటిని కూడా ఇదే విధంగా చేసుకొని అన్నిటిని ఒకే ప్లేట్లోకి తీసుకున్నామంటే హెల్దీ అండ్ టేస్టీ మొక్కజొన్న రొట్టెలు రెడీ. ఇందులోకి సైడ్కి ఆనియన్స్ అండ్ రైతా అలాగే టమాటా చట్నీ తీసుకుంటే అదిరిపోతుంది. ఇంకొక కాంబినేషన్ ఏంటంటే ఎల్లిపాయ తొక్కు అయితే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇందులోకి ఎల్లిపాయ తొక్కు అండ్ రైతాతో సర్వ్ చేసుకొని తీసుకోండి, వేరే లెవెల్. ఆనియన్స్ అయితే అస్సలు మర్చిపోకండి, ఆనియన్స్ కూడా తీసుకోండి. ఈసారి మీరు కూడా ఇలా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో మీ ఒపీనియన్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈరోజు మనం చేసుకున్న ఈ హెల్తీ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఏం చేయాలి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు. కీప్ స్మైలింగ్ అండ్ కీప్ థింకింగ్. బాయ్.